మేము ఊహించలేదు ఇంత త్వరితగతిన మా ప్రాంతమంతా సుభిక్షంగా మాలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానీ ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం కానీ నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా ఈ పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు కిందికి పోతుంది కానీ మా జీవితాలు మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబాయికో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలలో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సదా మక్తల్ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రం ఇంత అదో పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు 5,000 కోట్లతోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రాంత రైతులంతా మా వ్యవసాయ యోగ్యమైన భూములు మా జీవనాధారం ఈ భూములే మాకు వేరే ఏమీ లేవంటే వాళ్లను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ భారతదేశ చరిత్రలో R&Rకి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు కింద కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. ఇంకా రాబోయే రోజు చూడము కూడా. అంత పెద్ద ఎత్తున రైతుల్ని కూడా ఆదుకొని వారి భూముల్ని ఖచ్చితంగా వాడుకొని ఈరోజు 1,25,000 ఎకరాలు భూములు తడుపుతున్న రేవంత్ అన్నకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా సహచర మంత్రి పెద్ద మనిషి దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు ప్రత్యేకత. ఊగబట్టి చూసిపోతే ఈ 20 కోట్లతో ఏమి దవాఖానా అవుతుంది? 20 కాదు దాదాపు 50 కోట్లు ఇస్తా అని చెప్పి మన మక్తల్కి పెద్ద దవాఖానా ఇచ్చినటువంటి దామోదర రాజనరసింహ గారు. అదే మాదిరిగా దాదాపు నేను లెక్కపెట్టిన ఒక రోజు మక్తల్ కంచి నారాయణపేటకు పోయే వరకు దాదాపు 100